చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు. అనంతపురం కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1996లో చంద్రబాబు తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సుందరంగా నిర్మించారని, దానిని కూలగొట్టి ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని గత జాతరలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాతితో నిర్మిస్తామని హామీ ఇచ్చి కేవలం సిమెంట్తోనే ఆలయాన్ని నిర్మించడం దారుణమని అన్నారు. 1.5 సంవత్సరం పూర్తవుతున్న ఆలయ నిర్మాణం పూర్తి కాలేదని అన్నారు. దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదని వివరించారు. సంబంధిత అధికారులు స్పందించి రాతితోనే ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, ఎంఆర్పీఎస్ నేతలు రాజ్ కుమార్, నరేష్, దేవరాజ్, మాదిగా పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన గౌరవులు, పత్రికా విలేకరులకి, అదేవిధంగా ఇక్కడ వేదికపైన ఉన్న మన తోటి మిత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎంఆర్పీఎస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ, తిరుపతి గంగమ్మ గుడి ఒక 2 నెలల జాతర జరుగుతున్న సందర్భంలో ఈరోజు భక్తులందరూ కొంతమంది నా దృష్టికి ఇలా గుడి చాలా కంజెస్టెడ్గా కడుతున్నారు, రాతిగా కట్టడం అనేది జరిపిస్తామని సిమెంట్ కట్టడంలో కడుతున్నసరికి గుడి దగ్గరికి వెళ్ళి చూసాము. చూసినప్పుడు ఇంతకు ముందున్న గుడి కూడా సిమెంట్ గోపురము, సిమెంట్ మండపమే ఉండింది. దాన్ని పెద్దగా మన గౌరవనీయులు రెడ్డప్ప గారు, ఎంపీ, మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు మాటిచ్చారు, లేదు దీన్ని ఖచ్చితంగా మేము రాతి కట్టడం చేస్తాము, పోయిన జాతరలోనే లాస్ట్ జాతరకే మేము కంప్లీట్ చేసి దీన్ని అంగరంగ వైభవంగా దీన్ని మనం జాతరను జరిపించుకుంటామని కూడా ఆయన పత్రికాముఖంగా మీ విలేకరుల ముందు ఆయన తెలియజేశాడు. కానీ ఇంతవరకు గుడి నిర్మాణం పూర్తి కాలేదు. ఆ నిర్మాణం కూడా ఋతు మంత్రంగా ఏదో గోపురం సిమెంట్ గోపురంతో కట్టినారు, మళ్ళీ మండపం కూడా ఇవాళ సిమెంట్తో కడుతున్నారు. దాన్ని వెళ్ళి ఈరోజు చూస్తే కనీసం ప్రదక్షిణ చేసేదానికి కూడా స్థలం లేకుండా చాలా ఇరుకుగా కట్టిన సందర్భం అయితే ఉంది, చూడగలం అక్కడ. అదేవిధంగా అక్కడ ఇప్పుడు 1960 నుంచి వినాయకుని గుడి ఉంది, దాని వినాయకుని వీధి అని చెప్పేవాళ్ళం మనము. ఆ వినాయకుని గుడి కూడా లేదు, అదే ముత్తుమారం గుడి లేదు. దాదాపు సంవత్సరం పైగా మన అమ్మవారిని ఏదో షెడ్లో తీసుకొచ్చి పెట్టినారు. ఆ షెడ్ వెనుకాల ఉన్న మన ఆఫీసు, ఒక ఎండోమెంట్ ఆఫీస్ కానీ చైర్మన్ ఆఫీస్ కూడా తీసేసినారు. గుండంలో వెళ్ళి గుండం దగ్గర చూస్తే గుండం దగ్గర ఉన్న ప్లేస్ కూడా చాలా వరకు గలీజ్గాను, చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అక్కడ. సో ఇక్కడ ఈ